హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అల్ముల్లా నవీన్. ఈరోజు మీకు ట్రాన్సాక్షన్ అనేది ఎలా చేయాలనేది చెప్తాను, ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒక ఏటీఎం మిషన్ లాగా ఉంది కదా, ఇది అల్ముల్లా ఎక్స్చేంజ్ మిషన్. ఇది ఇక్కడ నుంచి డబ్బులు పంపిస్తారు. ఇక్కడ చూస్తే ఇన్సర్ట్ సివిల్ ఐడి కార్డ్ అని ఉంటుంది. అక్కడ నీ కార్డు ఎలాగైతే చూపించానో అలా కార్డు పెట్టాల్సి ఉంటుంది. కార్డు ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ సివిల్ ఐడి కార్డ్ అని చూపించే కాడ కార్డు ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది పేజు. వెల్కమ్ టు అల్ముల్లా ఎక్స్చేంజ్ అని అలా ఉంటుంది. అప్పుడు ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, లేదా అరబీ అయితే అరబీ మీద క్లిక్ చేయండి. ఇంగ్లీష్ మీద క్లిక్ చేశారు కదా, ఇప్పుడు ఇలా వస్తుంది. స్కిప్ చేయండి. స్కిప్ చేశారా? ఓకే. నెక్స్ట్ స్కిప్ చేయగానే మీకు పిన్ అడుగుతుంది. ఆ కార్డు పిన్ మీరు ఏదైతే అల్ముల్లా ఎక్స్చేంజ్కి పిన్ ఎంటర్ చేసుకున్న పిన్ సెట్ చేసుకుంటారో ఆ పిన్ అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద ఓకే అని ఉంటుంది, ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఆప్షన్స్. సెండ్ మనీ, రిపీట్ రెమిటెన్స్ అని అలా వస్తుంది. ఇలా వచ్చింది సెండ్ మనీ అనే దాని మీద క్లిక్ చేయండి. సెండ్ మనీ అనే దాని మీద క్లిక్ చేసి మీరు ఏ అకౌంట్కి అయితే పంపించాలనుకుంటున్నారో ఆ అకౌంట్ మీ దాంట్లో ఆల్రెడీ ఉంటే ఆ అకౌంట్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత క్యాష్ కేనెట్ ఆప్షన్ చూపిస్తుంది. మీరు క్యాష్ వేస్తే క్యాష్, కేనెట్ అయితే కేనెట్. క్యాష్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ అమౌంట్ ఉంది కదా, లోకల్ అమౌంట్ ప్లేస్లో కువైట్ దినార్ ఏదైతే ఉందో మీరు ఛార్జ్ అనేది దినార్ రూపా ఉంటుంది. మన ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పీన్స్ ఈ కంట్రీస్ అన్నిటి కూడా దినార్ రూపా అనేది ఉంటుంది. ఆ దినార్ రూపా అనేది ఇప్పుడు 100 దినార్లు వేయాలనుకున్నప్పుడు 98.75 నాదంటే నాకు ఇక్కడ దినార్ చూపిస్తుంది. ఎందుకంటే నేను అల్ముల్లా స్టాఫ్ కాబట్టి నాకు దినార్ పడుతుంది. మీకు దినార్ రూపా ఛార్జు. క్లిక్ చేశారా? 98.75 క్లిక్ చేయండి. 100 KD విత్ ఛార్జ్ 100 KD వచ్చేస్తుంది. ఇక్కడ మీకు చూపించడానికి ఇలా 98.75 క్లిక్ చేశాను. నేను 99 క్లిక్ చేశాను యాక్చువల్లీ. ఇక్కడ నాకు 100 అని వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒకవేళ నెంబర్ కింద బెనిఫిషరీ బీన్ టెలిఫోన్ నెంబర్ అని అడుగుతుంది. బీన్ టెలిఫోన్ నెంబర్ అడిగితే ఇండియా నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయండి. లేదు ఒక 10 డిజిట్స్ 1111 ఆర్ 2222 ఆర్ 000 10 నెంబర్స్ అనేవి ఎంటర్ చేయండి. ఆ తర్వాత పేజ్ అనేది ఇలా వస్తుంది. ఆ కార్ట్ అనేది కార్ట్లోకి యాడ్ అయిపోతుంది. ఇలా కార్ట్లోకి వచ్చిన తర్వాత పే నౌ అని ఉంది కదా, ఆ పే నౌ మీద క్లిక్ చేశారా? ఆ పే నౌ మీద క్లిక్ చేయండి. పే నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఆప్షన్ వస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చూపిస్తుంది. ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇలా వస్తుంది. డిపాజిట్ యువర్ క్యాష్ హియర్ అని చెప్పేసి చూపిస్తుంది. మీరు కిందగా చూసినట్లయితే ఇక్కడ ఇన్సర్ట్ క్యాష్ అని ఉంటుంది. ఇన్సర్ట్ క్యాష్ దగ్గర మీరు క్యాష్ అనేది పెట్టేశారంటే అది క్యాష్ తీసుకుంటుంది. ట్రాన్సాక్షన్ అయిపోద్ది. అంతే ఫ్రెండ్స్, సింపుల్, మామూలుగా ఉండదు, భయంకరంగా ఉంటుంది. అర్థం. అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి. పనికొస్తుంది అనుకుంటున్నాను, చూద్దాం. మామూలుగా ఉండదు, భయంకరంగా ఉంటుంది.